వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 66వ వార్డులో సుమారు 3.40 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగడానికి అధికారులు సహకరించాలి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. తిరుమల శ్రీవారి లడ్డూపై కూటమి నాయకులు విష ప్రచారం మానుకోవాలి. డ్రైవర్లు జీవించే హక్కుకై పోరాడండి. జి వామనమూర్తి పిలుపు. తిరుమల లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ. అదనపు ఆర్టీసీ బస్సుల కోసం సిపిఎం ధర్నా. గీతం కాలేజీకి కేటాయించిన బస్సులు రద్దు చేయాలని జగ్గునాయుడు డిమాండ్. అసెంబ్లీలో చర్చకు రాకపోతే ప్రజలను అవమానించినట్లే టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు. జీవీఎంసీ గాజువాక 66వ వార్డులో సుమారు 3.40 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. బీసీ రోడ్డు శంకుస్థాపన. జీవీఎంసీ గాజువాక 66వ వార్డులో సుమారు 3.40 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. గాజువాకలో ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు విముక్తి కలిగిందన్నారు. అభివృద్ధి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా పాలన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్, వార్డు టీడీపీ అధ్యక్షుడు గోమాడ వాసు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, క్లస్టర్ గూడాపు సత్యనారాయణ, వార్డు సెక్రటరీ మూర్తాజా, మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ బాషా, సీనియర్ నాయకులు లక్ష్మణరావు, తారకేష్, బుజ్జి, హఫీజ్, పవన్ కుమార్, రమణ, సాయిరాం, ఆశా, సరోజిని, అలీ, షబ్బీరా, షేక్, అన్సర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సుమారు 3,43,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్డుకి గాజువాక మన ఏదైతే దర్గా ఉందో దర్గా నుంచి అటు దేవిటెక్స్ ఆ రోడ్డుకి సంబంధించి ఇరువైపులా డ్రైన్ వేయడానికి మరి శ్రీకారం చుట్టామండి. ఇది చాలా పాత డ్రైన్, అప్పుడెప్పుడు మున్సిపాలిటీ ఉన్నప్పుడు వేసింది. ఈరోజు కార్పొరేషన్ అయిన తర్వాత ఇన్ని రోజులు కూడా నెగ్లెక్ట్ చేయబడింది. ఇప్పుడు మరి అందరూ ఒక సహకారంతో ఈరోజు ఇక్కడ వేసుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 66వ వార్డు అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ప్రధాన గడ్డలైనటువంటి అన్ని వార్డులో ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గడ్డలు కూడా పూర్తి స్థాయిలో మనం చేయడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ నిధులతో సుమారు 3,40,00,000 పైచిలుకల ఈరోజు మన బీసీ రోడ్లో ఉన్నటువంటి ఇరువైపులో కూడా సీసీ డ్రైన్స్ కానివ్వండి, అదేవిధంగా సీసీ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చేయడానికి గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 66వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే నాయకులందరూ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని సమపాలలో తీసుకెళ్లే దిశగా మనందరం కూడా కలిసికట్టుగా 66వ వార్డుని అభివృద్ధి చేసే దిశగా మీ అందరూ కూడా సహాయ సహకారం అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కంపల్సరీగా ఈ యొక్క చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కలిసికట్టుగా చేసి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగడానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. జీవీఎంసీ గాజువాక జోనల్ సమీక్ష సమావేశం ఇక్కడ గాజువాక క్లబ్ హాల్లో నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగడానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. జీవీఎంసీ గాజువాక జోనల్ సమీక్ష సమావేశం ఇక్కడ గాజువాక క్లబ్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్వహించిన భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు.
అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. పార్కులు, శ్మశాన వాటికలు, క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు వార్డులోని సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జీవీఎంసీ జోనల్ కమిషనర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరి జీవీఎంసీ కమిషనర్ అలాగే డిపార్ట్మెంట్లో జీవీఎంసీ డిపార్ట్మెంట్ హెడ్స్ని అందరినీ కూడా ఉన్నత స్థాయి అధికారులను పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా ఇది గాజువాక మన జోన్ 6, జోన్ 8కి సంబంధించి వీటిలో రివ్యూ చేయడం జరిగిందండి. ఈ రివ్యూలో స్థానిక కార్పొరేటర్స్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో వాటి మీద చర్చించడం జరిగిందండి. అలాగే కొన్ని దీర్ఘకాల సమస్యలు, ముఖ్యంగా అది ఎప్పటి నుంచో ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్న ఇబ్బందులతో అవనటువంటి పనులు వాటి మీద కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. టీడీఆర్ కావచ్చు, అలాగే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, తర్వాత మనకి లైబ్రరీస్ కావచ్చు, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి రోడ్స్ కావచ్చు, ఇవన్నీ. అలాగే మాస్టర్ ప్లాన్ కోసం కూడా చాలా మేము చర్చించుకున్నామండి. మాస్టర్ ప్లాన్లో మనకి ఏదైతే గంగవరం యారాడ ఉందో, యారాడ గంగవరం కూడా వెళ్తున్నాం మనం. అలాగే భవిష్యత్తులో దిబ్బపాలెం నుంచి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మూడవది మేము ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే వన్ టౌన్ నుంచి అక్కడ కెనాల్ ఉంది, ఏదేదో షిఫ్ట్ వెళ్ళిన కెనాల్ సుమారు 200 మీటర్లు ఉంటుంది. అక్కడ కానీ బ్రిడ్జ్ వేయగలిగితే, వన్ టౌన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇటు సైడ్ కానీ బ్రిడ్జ్ వేయగలిగితే ఆ యారాడు కొండ మీద సుమారు 400 ఎకరాలు, అలాగే యారాడు గ్రామంలో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసి ఐటీకి కావచ్చు, టూరిజం కావచ్చు, చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అక్కడ ఆ బ్రిడ్జ్ ప్రపోజ్ చేయండి, మాస్టర్ ప్లాన్లో ప్రపోజ్ చేయండి అని చెప్పడం జరిగిందండి. అలాగే గంగవరం పోర్ట్ నుంచి ఆ షీలానగర్ మీద గుండా వెళ్తున్నటువంటి ఆ పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ ఇంకోటి ప్రపోజ్ చేయమని చెప్పి కూడా చెప్పామండి. ఎందుకంటే భవిష్యత్తులో గంగవరం నుంచి వస్తున్నటువంటి లారీలు అవి కూడా సిటీలోకి రాకుండా, ఇప్పుడు వెళ్తున్నటువంటి రాకుండా కొంచెం ఆ హైవేకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్పడం జరిగిందండి. తుదిగా ఇక్కడ చాలా బాగా రివ్యూ జరిగింది. మళ్ళీ 1 నెల 2 నెలల్లో ఈ విషయాలు ఎంతవరకు యాక్షన్ టేకిన్ రిపోర్ట్ మీద కూడా మేము దీని మీద రివ్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ చాలా మంది ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆ విషయం చెప్పడం జరిగింది, అందరికీ అధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొన్న కూడా ఆ స్వతంత్ర కార్పొరేషన్లో నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో గాజువాక జోన్ రివ్యూ మీటింగ్ చేయడం. ఈ కార్యక్రమంలో గౌరవ కమిషనర్ క్యాథరిన్ గార్గ్ గారు, అలాగే జీవీఎంసీ అధికారులు, అలాగే ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్స్, అలాగే జీవీఎంసీ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎజెండా అంతా ఒకటే, అభివృద్ధిలో గాజువాక నియోజకవర్గం ముందుకెళ్ళాలి. ఏదైతే ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ వారి యొక్క సమస్యలు బయటకు తెలియజేశారో, బీసీ రోడ్ నిర్మాణం కానీ, అలాగే హైవే రోడ్స్ నిర్మాణం కానీ, పార్కులు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ, ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ ఉన్నటువంటి వడా ప్లాట్లో కానీ, లేదంటే ఆర్హెచ్ కాలనీలో కానీ ఏవైతే ఆ యునైటెడ్కి ఇచ్చినటువంటి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యూనిట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అవసరాల కోసం నిర్మించుకోవడానికి, కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారు కమిషనర్ గారు అడగడం జరిగింది. అలాగే ఏదైతే కమ్యూనిటీ హాల్స్తో పాటు కరెంట్ పోల్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఫుట్పాత్లు కానీ అన్నీ కూడా డెవలప్ చేయాలని, అలాగే ఏదైతే మార్చి 18తో ఈ టర్మ్ ఉన్నటువంటి కార్పొరేట్ పీరియడ్ అంతా కూడా పూర్తవుతుంది కాబట్టి ఈలోగా ఏవైతే శాంక్షన్ అయినటువంటి పనులు కానీ, ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల కోసం ఇచ్చినటువంటి లెటర్లను కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి పూర్తిగా శంకుస్థాపన చేసి తిరుమల శ్రీవారి లడ్డూపై కూటమి నాయకులు విష ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం వైసీపీ పార్టీ గాజువాక నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వు కానీ, ఈ గొడ్డు కొవ్వు కానీ ఇవన్నీ కలిసాయని ప్రచారం చేస్తున్నారో అది తప్పుడు ప్రచారం అని
ఆల్రెడీ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఎన్డీఆర్ఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంకా దీన్ని వేరే విధాలుగా ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొన్నటిదాకా పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు కెమికల్ కలిసిందని, అంటే మీరు ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో మీరు వచ్చిన 3-4 నెలల తర్వాత ఈ యొక్క లడ్డు శాంపిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. అంటే ఇది మీరే ఇందులో ఈ లడ్డూలో ఆ కెమికల్స్ కలిపారా లేకపోతే ఏంటి? ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి ఈ గొడ్డు కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ ఇటువంటివి లేవని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు విషప్రచారం విపరీతంగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ వెంకటేశ్వర స్వామి డ్రైవర్లు జీవించే హక్కుకై పోరాడండి, జీవనమూర్తి పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లు ఆదాయానికి గండి కొట్టే ఓలా, ఊబర్, ర్యాపిడో, 2-వీలర్ బైక్ యాప్ రద్దు చేసి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చినవాల్త టీబీ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఫిషింగ్ హార్బర్ రోడ్లో గల గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలు ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ ఫిబ్రవరి 12న ఆటోలు బంద్ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాలు బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన ఓలా, ఊబర్, ర్యాపిడో, 2-వీలర్ బైక్ సర్వీస్ రద్దు చేసి ప్రభుత్వం యాప్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లపై ఆర్థిక భారాలు వేసే ఎఫ్సీడీఎల్ఎల్ఆర్లు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వమే ఎఫ్సీలు చేయాలని, డ్రైవర్లకు 2016 వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని, జీవో నంబర్ 21, 31 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12 ఆటోలు బంద్ పాటించి తమ హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ డీజిల్ ఆయిల్, పెట్రోలు, అదేవిధంగా ఆటో విడిభాగాలతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారీగా పెంచారు. దాంతోపాటు ఆటో విడిభాగాలన్నీ కూడా ధరలు పెంచి ఇవాళ రోజంతా కష్టపడిన పూట గడవన ఆటో డ్రైవర్ల కడుపులు కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం. తిరుమల లడ్డు కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనతో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. మొక్కుని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాల్సింది పోయి ఈరోజు సరే చీకట్లోనో లేకపోతే ముసుగేసుకునో దేవుడికి ఏదో మొక్కుకుని అపచారం జరిగింది స్వామి అని మొక్కుకుందాం ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ఆయన తప్పును ఒప్పు చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక సున్నితమైన అంశాన్నే ఎజెండాగా తీసుకుని సంక్షేమాన్ని గాలికొదిలి, అభివృద్ధిని గాలికొదిలి, సంపద సృష్టిని గాలికొదిలి క్యాబినెట్ మొత్తం రోజు ఇదే దాని మీద ఏ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని మనం నిరూపించాలి, మనం ఉన్న అవకాశాలన్నీ కూడా వాడుకోవాలి, మనం చేసిన తప్పైనా సరే ఈ తప్పని ఒప్పని నిరూపించకపోతే మనం భూస్థాపితం అయిపోతాం, దేవుడి శాపం ఎలాగో మనకు జరిగింది, ఆ పాపం ఎలాగో మన కూటమి నాయకులకి అందరికీ చుట్టుకుంది, కనీసం ప్రజల్లో అయినా ఏదో రకంగా ఈ తప్పును ఒప్పు చేయాలనే ఉద్దేశంతో పుంకానుగా మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళకి సంబంధించిన పత్రికల్లోనో టీవీలోనో, అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాజకీయ నాయకులకి వేరే పనేమీ లేదు అనే విధంగా ఏ విధంగా చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా
ఈరోజు టీడీపీ కూటమి వాళ్ళు అంటుంది ఏంటంటే, వాళ్ళ ఆరోపణ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు కొవ్వే కాదు పామాయిల్ కెమికల్స్ కలిసాయి అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ కూటమికి చెందిన వారే జంతు కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లోనే తేలిపోయింది. ఈరోజు మిగతా పదార్థాలు కలిసే మొన్నటిదాకా బీఫ్ ఆయిల్ లేకపోతే యానిమల్ ఫ్యాక్ట్ రకరకాల ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇది ఆర్పిక్ కలిసిందని కెమికల్స్ కలిసినవని ప్రచారం చేస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడం ఎంత అపచారం అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ స్వామివారి కోట్లాది మంది భక్తులు తాము ప్రసాదంగా తీసుకున్న లడ్డు జంతు కొవ్వుతో అపవిత్రం అయింది అంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఆ నెయ్యి తాలూకా విలువ ఎంతకు ఖరీదు చేస్తున్నారు? ఆ నెయ్యి కూడా ఈ సింథటిక్ గీవేనా అంటే అందులో యానిమల్ ఫ్యాట్స్ లేవు, అది సింథటిక్ గీ, ఆవు పాల ద్వారా చేసినటువంటి నెయ్యి కాదు, వెజిటబుల్ ద్వారా చేసిన అంటే పాముల ఆయిల్ ద్వారా చేసినటువంటి నెయ్యి అని ఇప్పటి వరకు ఆరోపణలు జరుగుతున్నాయి. సిబిఐ అదే ఆ విషయం పైన ఛార్జ్షీట్ వేసింది. నేను అడుగుతుంది ఏంటంటే, ఈరోజు తిరుపతి వెళ్తే మీరు ఇస్తున్నటువంటి లడ్డులో ఏ నెయ్యి వాడుతున్నారు? దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. 24తో చేసి ఆపేస్తే అవుతుందా? ఆ తర్వాత ఏది వాడారు? రేపేంటి వాడతారు? దయచేసి నేను సిబిఐ వారికి మరి న్యాయస్థానాలకు కూడా నేను ఇది కూడా కోరుతున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్స్ ఈ రోజుకైనా ఎటువంటి ప్రక్షాళన చేశారన్నది నాకు కావాలి. అది కూడా నాకు తెలియాలి. భక్తుడు కోరుకుంటున్నటువంటి కోరికది, భక్తుని యొక్క అభిప్రాయం ఇది. ఈరోజు నేను తింటున్నటువంటి లడ్డు స్వచ్ఛమైనదేనా? స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసినదేనా? లేదా ఆ సింథటిక్ గీతోనే చేస్తున్నారా? అంటే గడిచిన కాలంలో వాడిందే ఇప్పుడు వాడుతున్నారా? ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి నెయ్యి ఖరీదెంత? స్పష్టంగా తెలియజేయండి. రేపేంటి వాడతారు నెయ్యి చెప్పండి. ఇప్పటికైనా పోనీ మనకు బుద్ధి వచ్చిందా? ఇది కూడా నాకు క్లారిటీ కావాలి. నాడు వాడినటువంటి నెయ్యి మాత్రమే కాదు, నేడు వాడుతున్నటువంటి నెయ్యి కూడా వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు ఈరోజు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా సిబిఐ వారు ఎంక్వైరీ చేయాలి. అసలు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేయాలి. వన్ మ్యాన్ కమిటీ కాదు. ఇవన్నిటి వల్ల క్లారిటీ రాదు. ఇదంతా మళ్ళీ చీటింగే, మళ్ళీ రాజకీయ కక్షల కార్పణ్యాలకు కారణం అవుతుంది. సిట్టింగ్ జడ్జి వారికి కోరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ రోజు వరకు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా క్లారిటీ ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి కోరుతున్నాను. ఏటీటీడీ బోర్డు చైర్మన్ గారిని చెప్పగలరా? ఈఓలు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అదనపు ఆర్టీసీ బస్సుల కోసం సిపిఎం ధర్నా. గీతం కాలేజీ కేటాయించిన బస్సులు రద్దు చేయాలని జగ్గునాయుడు డిమాండ్. ప్రజల రవాణా అవసరాలకు తగినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పేద సాధారణ ప్రజల, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, పురుషులు, వికలాంగులు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు ఇలా అనేతరత పెట్టడానికి కూడా బస్సులు పూర్తిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు సకాలంలో కాలేజీలకి విద్యార్థులు వెళ్ళలేకపోతున్నారు. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు సకాలంలో డ్యూటీలకు వెళ్ళలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జనాభా తగ్గట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ చెప్పేటువంటి నిబంధనలు కానీ రవాణా రంగ నిపుణులుగా చెప్పిన దాని ప్రకారం పట్టణాల్లో ప్రతి 1000 మంది జనాభాకి 0.5 నుండి ఒక బస్సు కేటాయించాలి. ఆ విధంగా విశాఖ జిల్లాకి దాదాపు 2500 బస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ కేవలం 740 బస్సులు మాత్రమే ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ బస్సులో కూడా చాలా బస్సులు బాధపడిపోయాయి.
అవి నడవడానికి మొరాయిస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పెట్టి మంచి చేశారని చెప్పని ఘనంగా చెప్తున్నావు. కానీ ఆచరణలో ప్రజానీకానికి అవసరమైన బస్సులు ఏర్పాటు చేయకుండా నరకయాత్ర అనిపించే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకొని జిల్లా ప్రజానీకం తాలూకు అవసరాలు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సుల్ని 1760 నూతన బస్సులు కొనుగోలు చేసి వెంటనే నడపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రధానిక బస్సులు లేక ఇబ్బంది పడుతుంటే విశాఖపట్నం ఎంపీ శ్రీభర్త్ జీతం సంస్థకి ఆర్టీసీ 27 బస్సులు కేటాయించింది. ఏమంటే ఎంపీ గారు పేదవాళ్ళ జీతం సంస్థ సేవ చేస్తూ ఉందా? 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు వృద్ధి చేస్తూ ఉన్నారు. బస్సు కొనుక్కోలేరా? ప్రభుత్వ వర్గాల బస్సులు కేటాయిస్తుంది. బస్సులు తీసుకోవడం తప్పు, ప్రభుత్వం కేటాయించడం తప్పు. కాబట్టి జీతం సంస్థ కానీ ఇతర ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఆర్టీసీ బస్సులు ఇచ్చారో ఆ బస్సులు వెంటనే తీసుకొని ప్రభుత్వం కోసం నడపాలని చెప్పి అసెంబ్లీలో చర్చకు రాకపోతే ప్రజలకు అవమానించినట్లే అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీకి రాకుండా రోడ్లపై మాట్లాడడం కాదు, ప్రజా సమస్యలపై నీకు శ్రద్ధ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాతో మాట్లాడు అని అన్నారు. ఇది వీళ్ళ తీరు. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు, ఆ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి. మీరు ఈ 19 నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు, అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా. మీకు శాసనసభ పైన గౌరవం ఉన్నా, శాసన వ్యవస్థ పైన నమ్మకం ఉన్నా, కనీసం రేపు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల నుంచైనా పాల్గొని చట్టాల రూపకల్పనలో మీ సలహాలు సూచనలు ఇచ్చి